భేదము చూపిపోకుండా మనల్ని అందరినీ కూడా ఆయన రమ్మని పిలుస్తున్న గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భేదము ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాతి దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. భేదము ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాతి దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. భేదము ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాతి దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ భేదమేమీ కూడా, కులము మతము భేదము ఏమీ కూడా లేదు. ఎందుకంటే అనేకమైన గొర్రెల్ని నా దొడ్డులోకి వచ్చినప్పుడు నేను కలుపుకుంటాను అని ప్రభు చదివిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదర, ఆపద కాలములో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడిగా నిలబడుదురుగాక. ఆమేన్. చూడండి, ఆపదలో ఉన్నప్పుడు మన ఇంటికి ఎవరన్నా వచ్చి చెయ్యి సాపున ఉన్నా ఇవ్వరు, ఉన్నా కానీ ఇవ్వము. మళ్ళా పైకి ఏం మాట్లాడుతామని తెలుస్తా, యేసు ప్రభుల వారంటే మాకు ఎంత ఇష్టమో. హల్లెలూయా. అందుకనే క్రియ రూపంలో తెలియపరచమని ప్రభు చదివిస్తున్నాడు. మనము యెషయా గ్రంథంలోకి ఒకసారి వెళ్దారి. యెషయా గ్రంథం 59:2 వచ్చిన చూసుకుందాం. యెషయా గ్రంథము 59:2 యెషయా గ్రంథంలోకి వెళ్ళి ఒక మాట చూసుకుందాం. మీ పాపములు గనుక మీ పెదవులు ఏమాడుతున్నాయంట? గట్టిగా క్లాప్స్ కొడితే దేవుని హల్లెలూయా. అబద్ధాన్ని బట్టి మన పెదవులు మాట్లాడుచున్నాయి, కీడుని బట్టి మన నాలుక మాట్లాడుచున్నది. దేవుని స్తోత్రం, అవునా కదా? ఉదయకాలం నుండి సాయంత్రం వరకు ఎన్ని అబద్ధాలు మాట్లాడతాం, ఎన్ని కీడు మాటలు మాట్లాడుతున్నాం. ప్రభు అనే ఈ నోడుతో ఎంత అప్రయత్నంగా మాట్లాడుతూ ఉంటాము. మనలో భయం అనేది కలుగుచున్నదా? శివము కలిగిన దేవుడు. అందుకనే వాక్యము మొట్టమొదటిసారి ఏమనుందంటే, నా గొర్రెలు నా స్వరము వినుగాక. ఆమేన్. వింటున్నామో మనము ఆయన స్వరాన్ని? ఆయన నమ్మదగిన వాడు, పిలుస్తున్నాడు నిన్ను నన్ను. ఆయన కౌగిట్లోకి రమ్మని, ఆయన హస్తాల వద్దకు రమ్మని, ఆయన నీడలోకి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. కానీ మనం పారిపోతున్నాం. యేసయ్యా, ఈ ప్రేమ నాకొద్దు, ఈ ప్రేమ నాకొద్దు. ఈ లోకంలో ఉన్న వ్యసనాలు నాకు బహు ఇంపుగా ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నిన్ను పిలుచుకున్నవాడు నమ్మదగిన వాడు. ఆయన నిన్ను పోషించగలవాడు, రక్షించగలవాడు, ఈడిపించగలవాడు. దేవుని స్తోత్రం. మనం అంటాము, అయ్యో ప్రభువుని నమ్మితే మనకు భోజనం ఎలాగా, ప్రభువుని నమ్మితే మనకు అందల మీద ఉండేది ఎలాగా. హల్లెలూయా. నిన్ను పిలిచిన వాడు ఎలాంటి వాడు చెప్పాలి. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడండి. ఆయన నమ్మదగిన వాడు. ఆయన బలిష్టమైన రెక్కల కింద ఆరోగ్యాన్ని కలగ చేయగలవాడు. గట్టిగా ఆయన నమ్మదగిన వాడు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన రెక్కల కింద నీకు ఆరోగ్యము కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు నమ్మితే మహిమ కలుగునుగా. నీ
కొంతమంది అంటారు, గాల్లో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అంటే ఉంటుందా అంటారు. అంటారా లేదా? హల్లెలూయా. గాల్లో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అంటే ఉంటుందా లేదా? చెప్పండి, ఉంటుందా లేదా? హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రయాణం చేసి ఇంటికి వస్తున్నావంటే ఆయన కృప కదా, ఆయన పెట్టిన దీపం కదా, మరి ఉండదండి అన్నవే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెలిగించగలిగిన వాడండి మన దీపాన్ని. గాలిలో, సుడిగాలిలో, ఎలాంటి వాటిలో కూడా వెలిగించగలగడండి, శక్తిమంతుడండి. ఇప్పుడే కన్నావు, నిన్ను పిలుస్తున్న వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. సుడిగాలిలో నైనా, జడివనలోనైనా ఆరిపోదును నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. యేసన్న కొన్ని వేల సంఘాలు కట్టి, కొన్ని వేల పాటలు రాసి అంత సాక్షిగా దేవుని నామములో ఆయన ముద్రించబడ్డాడు. దేవుని స్తోత్రం. ఆ దీపం ఆరిపోతే దేవుడా అని మహిమంటే, మన దీపము సుడిగాలలో ఉన్న, జడివానలో ఉన్న నీ వెలిగించిన దీపం ఎప్పటికీ ఆరదయ్యా అని అనుభవంగా రాసిన ఆ భక్తుని జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. అంటే నువ్వు దీపం వెలిగించి అక్కడ పెట్టి ఆ దీపమా ఎలుగు ఎలుగు, ఆ దీపం ఏదో కదండి, మన ఆత్మ దీపం. దేవుని స్తోత్రం. ఈ దీపం ఎప్పుడు ఆరిపోద్దో తెలుసా? ఈ లోకంలో నువ్వు పరిగెత్తేటప్పుడు, ఈ పెదాలు అబద్ధములు ఆడేటప్పుడు, ఈ నాలిక కీడు మాటలు మాట్లాడేటప్పుడు, ఈ లోకసరంగా పరిగెత్తేటప్పుడు, ఎవరో చూడటం లేదని మోసపరమైన పనులు చేసేటప్పుడు ఆ దీపం మారిపోద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని ఎదుట యథార్థంగా నిలబడితే సుడిగాలిలో, జడివానలో, శ్రమలో, దుఃఖములో ఆ దీపం దివ్యమైన జ్యోతిగా వెలుగుతో ప్రకాశింపబడునుగాక. ఆమేన్. ఈరోజు నువ్వు నమ్మితే మహిమ చూడబోతున్నావు. నేను పిలుస్తున్న వాడు నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఈ దీపం ఉంటుందా ఆరిపోతా? బాబాయ్ ఉంటుందా ఆరిపోతా? హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు. చాలా మంది నన్ను ప్రశ్న వేస్తారు, ఏంటి దేవుడా దేవుడా దేవుడు దీపం నువ్వు పెట్టు ఆరిపోతా లేదా? అనుభవం లేని మాటలు. దేవుని స్తోత్రం. ఎడారిలో కూడా నేను పోషించగలవాడు. ఇశ్రాయేలు ప్రజలు మోషే నడిపించేటప్పుడు ఏమన్నా ఫరో ఏమన్నా ఒక్కొక్కరికి ఒక 10 బస్తాలు ధాన్యం ఇచ్చి పంపించాడా? చెప్పండి అనుభవంగా ఈ మాట. ఇశ్రాయేలు ప్రజల్ని మోషే మార్గాల్లో నడిపిస్తున్నాడు. అరణ్యములో, ఆ చీకటి త్రోవల్లో, సముద్రములో ఆయన నడిపిస్తూ ఉన్నాడు. నడిపించినప్పుడు ఫరో ఆ ప్రజలకి ఏమన్నా ఒక కోట్ల కోట్ల ధాన్యాలు, ధనము, లేదంటే తింటాకి ఆహారం, రొట్లు ఏమన్నా ఇచ్చి పంపించాడా ఫరో? చెప్పండి, ఇచ్చాడా లేదా? ఇచ్చాడా? ఫరో ఇచ్చాడా? దేవుని స్తోత్రం. కట్టుబట్టలతో మోషతో ఎంబడిస్తూ ఉన్నారు. కానీ దేవుని ఇచ్చిపెట్టాడా? అయ్యా వెనకాల మా యొప్పులుండి ఫరో దగ్గర అయి తీరాలంటే ఎట్టయ్యా అన్నారు ప్రజలు. మోషే అన్నాడు, మీరు నమ్మితే నా ఎంట నడవండి. మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. మీరు నమ్మితే బయటికి రా అన్నాడు. అంతే. అందరూ కూడా నమ్మేది, బయటకు వచ్చేది. అరణ్యములో, ఆ అరణ్యములో ఎలా ఉంటుందో మనకు తెలుసు. అక్కడ ఏమైనా ఈది లైట్లు లాగి చక్కగా లైటింగ్ ఏమైనా పెడతారా? అరణ్యంలో ఎలా ఉంటుంది?
అరణ్యములో మండే జ్యోతిగా ఉదయించే సూర్యుడు వలె నిలబడి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆకలితో వెళ్తున్నారని వీరి పట్ల ఏమీ లేదని ఆకాశం నుండి మన్నాన్ని కురిపించిన మహోన్నతుడు. నీవెందుకు నా దేవుడు ఆ కార్యం ఎలా చేస్తాడు? అవిశ్వాసం, అవిశ్వాసం. నీవు నమ్మి నా యేసు వద్దకు వస్తే ఉన్నతమైన శిఖరం మీద ఉంచగలిగిన వాడే నేను ప్రకటిస్తున్న నజరేయుడు. నీవు నమ్మకోకుండా పై తిరుగుకుంటా ఆ దేవుడు నన్ను పోషిస్తాడా, నా అప్పులు తీరుస్తాడా, నా దీపము ఉంటే ఎలుగుద్దా? హల్లెలూయా. నేను పిలుచుకున్నవాడు నమ్మదగినవాడు, నమ్మదగినవాడు. ఆయనకి సమస్తము కూడా సాధ్యమే, అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. ఆయన సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తము కూడా సాధ్యమే. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు ఈరోజు. నిన్ను పిలుస్తున్న వాడు నమ్మదగిన వాడు. అందుకనే మన చేతులంట రక్తంతో నిండి ఉన్నాయంట, మన వ్రేళ్ళు